హలో మనుషుల్లారా, ఏం చేస్తున్నారు? ఏదో చేస్తూ ఉంటారు. ఆ చేసేదానిలో ఎప్పుడైనా ఫోన్ పట్టుకుని యూట్యూబ్ చూస్తూ ఉంటే నా వీడియోలు కూడా చూడండి. అసలు ఇది యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టిందా అని చాలామందికి డౌట్ వస్తుంది. చెప్తా అక్కడికే వస్తున్నా. ఎందుకు పెట్టానంటే నేను పర్పస్ ఒకటి ఉంది. ఏంటంటే ఇంకో విషయం, ఈ ఛానల్ పర్పస్ ఏంటి, నేనేమి ఫుడ్ బ్లాగర్ కాదు, ట్రావెల్ బ్లాగర్ కాదు, బ్లా 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 వ్లాగ్లు, ఇంకా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఇలా ఉంటారు కదా, నేను అందులో ఏది కాదు. ఛానల్ పర్పస్ ఏంటంటే సెల్ఫిజం. ఇదేంటిది సెల్ఫిజం అంటే ఏంటా అనుకుంటున్నారా? సెల్ఫిజం అంటే అన్నీ నాకు రిలేటెడ్ థింగ్స్. నేనేం చేస్తాను, నా థాట్స్ ఏంటి, నా పాయింట్ ఆఫ్ వ్యూలు ఏంటి, ఆ రోజు నాకు ఏం జరిగింది, ఏ మనిషితో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను, అన్న చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా. అండ్ ఆల్సో నేను ఆ రోజు ఏం తిన్నాను, దాని గురించి నేను ఎలా కేర్ తీసుకున్నాను అని నాకు రిలేటెడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలు ఇవన్నీ ఇలా ఉంటుంది అనమాట. దాని పర్పస్ సెల్ఫీస్. అది నా ఛానల్ పర్పస్. ఈ ఛానల్లో నేను యుఎస్లో జరిగే డార్క్ విషయాలు కూడా చెప్తా. డార్క్ విషయాలు అంటే ఏంటి అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటారు, ఇండియాలో అందరూ అనుకుంటూ ఉంటారు, పేరెంట్స్ ఎవరో ఒకరు ఏదో మనకి రిలేషన్ ఉన్న వాళ్ళు అలా అందరూ ఇక్కడికి వచ్చి అయ్యో కష్టపడిపోతుంది అమ్మాయి, కష్టపడిపోతుంది అబ్బాయి అనుకుంటా ఉంటారు. ఎస్, కష్టపడుతుంది. కానీ ఇండియాలో ఒకలా ఉంటారు, ఇక్కడికి వచ్చి ఒకలా ఉంటారు మనుషులు. ఫ్రీ కల్చర్ కదా, మనం ఏం చేసినా దేకేవాడు ఉన్నాడు, ఎవడు అడిగేవాడు ఉన్నాడు, మన ఇష్టం అన్నమాట. ఏది పడితే అది చేసేవచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ ఆ చేసే విషయాలు ప్రతి దేశాలు కూడా వేస్తూ ఉంటారు. ఇండియాలో అనుకుంటారు మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి మా అబ్బాయి మంచోడు, అది ఇది అని. వాళ్ళు ఇక్కడ చేసే ప్రతి దేశాలు ఎవడు చెప్పడు, ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పదు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కావాలి, మనుషులు చూస్తూ ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఆ రోజు వాళ్ళు ఏం చేసారు ఇవే చెప్పుకుంటూ ఉంటారు ఎంతసేపు. కానీ నా ఛానల్లో నేను అవన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ విశేషాలు, అక్కడ ఎలా ఉంటారు మనుషులు, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, అవన్నీ. అప్పుడప్పుడు అనిపించింది, ఓర్ని వీళ్ళు మన ఇండియా వాళ్ళేనా, ఎందుకు ఎలా ఉంటున్నారు అనిపించింది. అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుంటారు, ఇక్కడికి వచ్చాక ఎందుకు ఇలా తయారవుతారు. సిచ్యుయేషన్స్ మార్చవచ్చు, ఒప్పుకుంటా. కానీ బ్యాడ్గా కూడా తయారవుతారు. ఏందా బ్యాడ్, అవన్నీ నేను చెప్తా ఉంటాను నా ఛానల్లో. చూస్తూ ఉండండి, విచ్చి ఉండండి. బాయ్ బాయ్.